ఓం శాంతి. ఈరోజు మురళి 7/2/2022. मीठे बच्चे, ये पढ़ाई बहुत ऊंची है, इसमें माया रावण ही विघ्न डालता है, उससे अपने संभाल करो. మధురమైన పిల్లలరే, ఈ చదువు చాలా ఉన్నతమైనది. ఈ చదువులో మాయా రావణుడే విఘ్నం వేస్తూ ఉంటాడు. అందువలన ఆ రావణుని నుండి మిమ్మల్ని మీరు సంభాలించుకుంటూ ఉండండి మాయ నుండి. प्रश्न, तुम्हारी सर्विस वृद्धि को कब प्राप्त होगी? మీ సర్వీస్ ఎప్పుడు వృద్ధి చెందుతుంది? उत्तर, जब तुम सर्विस करने वाले बच्चे पक्के नष्ट मोह योग युक्त बनेंगे, तब सर्विस तुम्हारी వృద్ధి को पाएगी. ఎప్పుడైతే మీరు సర్వీస్ చేసే పిల్లలు పక్కా నష్టమోహగా ఉంటారో, ఒకటి నష్టమోహగా, ఇంకొకటి యోగయుక్తంగా తయారవుతారు, అప్పుడే మీ యొక్క సర్వీస్ వృద్ధి చెందుతూ ఉంటుంది. తుమ్ సబ్కా ఉద్ధార్ కర్నేకి నిమిత్ బన్ జాయేంగే, మీరు అందరి ఉద్ధరణ చేయడానికి నిమిత్తముగా తయారైపోతారు. ఎప్పుడు నష్టమోహగా ఉండాలి, योगयुक्तंगा तैयारव्वाली. रेंडू, जब पूरा निश्चय बुद्धि बनेंगे, बाप के हर डायरेक्शन को अमल में लाएंगे, तब सर्विस में सफलता मिलेगी. ఎప్పుడైతే పూర్తి నిశ్చయ బుద్ధిగా తయారవుతారో మీరు, బాబా యొక్క ప్రతి డైరెక్షన్ని అమలులో తీసుకొని వస్తారు, అప్పుడే సర్వీస్లో సఫలత అనేది దొరుకుతుంది. గీత్, మై ఏక్ నన్హాసా బచ్చా, నేను ఒక చిన్న बालुडनु अने पाठ. ओम शांति. बाबा आकर छोटे छोटे बच्चों को ही समझाते, कोई छोटे है, कोई मीडियम है, कोई बड़े है. బాబా వచ్చి చిన్న చిన్న పిల్లలకి చెప్తున్నట్టే మనకి చెప్తూ ఉన్నారు. కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది మీడియం ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. बड़े उनको कहा जाता है जो ज्ञान को अच्छी रीति समझ और समझा सकते हैं. అయితే పెద్దవాళ్ళని ఇక్కడ ఎవరిని అనడం జరుగుతుందంటే, ఎవరైతే జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకుని మరియు అర్థం చేయించగలుగుతారో వారి పెద్దవాళ్ళు జ్ఞాన మార్గంలో. जो नहीं समझा सकते उनको छोटे बच्चे कहा जाता है. ఎవరైతే ఇతరులకు అర్థం చేయించలేరో వాళ్ళని చిన్న పిల్లలని చెప్పడం జరుగుతుంది. छोटा बच्चा तो फिर पद भी छोटा, ये तो समझने की बात है. చిన్నపిల్లలు అనుకోండి, వారి పదవి కూడా చిన్నదే అయిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చిన్నపిల్లలు అంటే జ్ఞానము అర్థం చేయించలేకపోతున్నాము, స్పష్టంగా మా బుద్ధిలో అర్థం చేసుకుని ఇతరులకు చెప్పలేకపోతున్నాము అంటే చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అంటే పదవి తగ్గిపోతుంది అని చెప్తున్నారు బాబా. మనిషి పానీ మే స్నాన్ కర్తే కుంభ మేళా మనాతే హై, అభి కుంభ మన సంగం. మానవులు నీటిలో స్నానం చేస్తారు, నదుల్లో కుంభమేళాలు జరుపుకుంటారు. కుంభమేళా అంటే సంగమము. संगम का मेला तो है ही एक बड़े से बड़ा, जिसको ज्ञान सागर और ज्ञान नदी का मेला कहते हैं. సంగమము అంటే కలిసే చోట, నదులు కలిసే చోట సంగమము అంటారు, మేళా అంటారు, కుంభ మేళా అంటారు దాన్ని. అయితే ఇది సంగమయుగం, ఇది కూడా మేళా జరిగే సమయం కదా. ఒకే అతి గొప్ప మేళా జరుగుతుంది. ఏంటంటే జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన నదులు కలిసే మేళా ఇది. పానికి నదియా తో బహుతే वो भी सब सागर में ही पड़ते हैं. నీటితో నదులు చాలా ఉన్నాయి, అవి కూడా సముద్రంలోనే వెళ్ళి కలుస్తూ ఉంటాయి. परंतु उनका इतना मेला नहीं होता. ब्रह्मपुत्र नदी है बड़ी, जो कलकत्ते तरफ सागर में जाकर मिलती हैं. చాలా నదులు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సాగరంలో వెళ్ళి కలుస్తాయి. కానీ అన్ని నదులు కలిసే చోట మేళా అని చెయ్యరు మేళాలు. ఎలాగైతే బ్రహ్మపుత్ర నది చాలా పెద్ద నది కాబట్టి అది కలకత్తాలో వెళ్ళి సాగరంలో కలుస్తుంది, అక్కడ మేళాలు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ऐसे तो सरस्वती गंगा आदि बहुत नदियाँ जो सागर में जाती हैं. అలాగే సరస్వతి నది, గంగా నది అవి కూడా సాగరంలోనే కలుస్తూ ఉంటాయి కదా. నదియోं से फिर तालाब आदि बनते हैं. సాగరం నుండి నదులు తయారవుతాయి, మళ్ళీ నది వెళ్ళి సాగరంలో కలుస్తుంది. నదుల నుండి మళ్ళీ కాలువలు, పాయలు, చెరువులు ఇవి తయారవుతూ ఉంటాయి కదా.
तो बच्चे जानते ज्ञान सागर एक शिव बाबा है. ये బ్రహ్మ भी జ్ఞాన నది టేరి. పిల్లలు తెలుసుకున్నారు కదా, జ్ఞాన సాగరుడు ఒక శివ్ బాబా. బ్రహ్మ కూడా జ్ఞాన నది, सागरं కాదు. इनका और ज्ञान सागर का मेला है. वास्तव में इनको ही सच्चा कुंभ कहा जाता है. ज्ञान सागरुడు మరియు బ్రహ్మపుత్ర నది బ్రహ్మ బాబా కలిక మేళా. వాస్తవానికి సత్యమైన కుంభమేళా అంటారు దీన్ని. सबसे बड़ा मेला है यहाँ ज्ञान सागर के पास आना. అన్నింటికన్నా గొప్ప మేళా అంటే జ్ఞానసాగరుడు బాబా దగ్గర మధుబన్లో వెళ్ళి కలుసుకుంటాం కదా, ఇది పెద్ద మేళా. ये ब्रह्मपुत्र बड़े ते बड़ी नदी है. पहले पहले ये निकली है, इनका है संगम. బ్రహ్మపుత్ర నది అతిపెద్ద నది. మొట్టమొదట సాగరం నుండి వెలువడిన నది బ్రహ్మ బాబా. అందుకే ప్రకృతిలో కూడా బ్రహ్మపుత్ర నది పెద్దది ఉంది అని చెప్తున్నారు బాబా. ఎంత ఎక్యురేట్గా సెట్ అయింది చూడండి. కాబట్టి బ్రహ్మపుత్ర నది బ్రహ్మ బాబా, సాగరుడు శివ బాబా కలుసుకునే సంగమం ఇది. పిచాడి మే జాకర్ మిలే హే తో జరూర్ పేలే ఉన్సే నిక్లే. అంటే మధుబన వెళ్ళడం అంటే ఈ ఇద్దరు కలియక జరిగే సంగమంలో మనం వెళ్ళినట్టు, మనం కూడా ఒక నది అయి కలవడానికి వెళ్ళినట్టు. బాబా చెప్తున్నారు, పిచాడి మే జాకర్ మిలే తో జరూర్ పేలే ఉన్సే నిక్లే హే. ఆఖరి సమయంలో వచ్చి సాగరంతో కలిశారంటే తప్పకుండా ప్రారంభంలో సాగరం నుండే వెలువడి ఉంటారు కదా ఈ బ్రహ్మపుత్ర నది. తో జ్ఞాన్ సాగర్ సే పేలి నిక్లా ఏ బ్రహ్మ అంటే అర్థము, బ్రహ్మపుత్ర నది అంటే జ్ఞానసాగరుడు బాబా నుండి మొట్టమొదట వెలువడిన వారు ఈ బ్రహ్మ, ఇతడే బ్రహ్మపుత్ర నది. ఫిర్ సతీగ్ మే పేలి నంబర్ మే బి ఏ జాతే. మొట్టమొదట సంగమం ఇతందే జరుగుతుంది సాగరంతో, జ్ఞానసాగరుడు బాబాతో. అత్తడే మళ్ళీ సతీగంలో కూడా ఫస్ట్ నెంబర్లో వెళ్ళి పదవి పొందుతారు. సరస్వతి और ब्रह्मा का मेला नहीं है, ब्रह्मपुत्र और सागर का मेला है. సరస్వతి నది బ్రహ్మపుత్ర నది మేళా జరగదు. సరస్వతి బ్రహ్మపుత్ర నది మేళా కాదు, బ్రహ్మపుత్ర మరియు సాగరం యొక్క మేళా ఇది. मनुष्य कुंभ के मेले पर जाते, वहाँ जाकर स्नान करते हैं. नदियाँ तो बहुत मिलती है, यहाँ कितनी ज्ञान गंगाएं आकर मिलती है. మానవులు కుంభమేళాలో వెళ్తారు, స్నానాలు చేస్తారు. అక్కడ నదులు అయితే చాలా కలుస్తూ ఉంటాయి సాగరంలో. ఇక్కడ మధుబన్లో అయితే ఎన్ని జ్ఞానగంగలు కలుస్తాయి ఈ సాగరంలోని అని చెప్తున్నారు బాబా. సాగరుడు బాబాతోని. बाबा ने समझाया बहुत अच्छा है, ये जो नदियों पर रोज स्नान करते रहते अब उनसे बचावे कौन. బాబా చాలా చక్కగా అర్థం చేయించి చెప్తున్నారు మనకి. ఈరోజు ఈ నదుల తీరాన రోజు స్నానాలు చేయటానికి వెళ్తారు కదా, అందులో మునిగితే పాపాలు పోతాయి అనుకొని ఆ మూఢ విశ్వాసం నుండి ఎవరు రక్షిస్తారు చెప్పండి వాళ్ళందరినీ. అందుకే బాబా ఏం చెప్తున్నారు, बाप कहते ये कोई ज्ञान गंगा ही नहीं, इनमें तो कच्छ मच्छ सब स्नान करते, तो रोज स्नान करने जाते हैं जो, उन्होंने समझाना चाहिए कि तुम ये करते करते कंगाल बन पड़े हो. तीर्थों पर मनुष्य बहुत खर्चा करते हैं, यहाँ खर्चे की तो बात नहीं. బాబా చెప్తున్నారు రోజు స్నానాలు చేయటానికి వెళ్తారు కదా, వాళ్ళకి ఇది మనం అర్థం చేయించాలి. అక్కడ వాస్తవానికి అవేమీ జ్ఞానగంగలు కాదు, అందులో చేపలు తాబేళ్ళు అవి కూడా స్నానాలు చేస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. పాపాత్మలే స్నానం చేస్తారు వెళ్ళి అని కాదు, అన్ని జీవులు స్నానం చేస్తూ ఉంటాయి అందులో. కాబట్టి రోజు స్నానాలు చేసే భావనతో వెళ్ళే వాళ్ళకి మనం ఇది చెప్పాలి. ఈ స్నానాలు ఎన్ని జన్మల నుండి ఎన్ని రోజుల నుండి మీరు చేసిన, మీరు కిందకి దిగజారుతూ వచ్చారు, బికారి అయిపోయారు, యాత్రలు చేసి చాలా ఖర్చు పెట్టారు, కానీ ఏమైంది, రిజల్ట్ ఏమీ కనిపించలేదు కదా. ఇక్కడైతే ఖర్చు యొక్క పని లేదు. जब मैं आता हूँ तो आकर सबके सदगति करता हूँ, नॉलेज देता हूँ. कौन सी नॉलेज? నేను వచ్చినప్పుడు అందరికీ సద్గతి ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. జ్ఞానం ఇస్తున్నాను, అటువంటి జ్ఞానం, సద్గతి ఇచ్చే జ్ఞానం అని శివ బాబా చెప్తున్నారు.
అంతేకాని నదుల ద్వారా పావనంగా కాలేరు. ఎటువంటి జ్ఞానం ఇస్తున్నారు బాబా? मन मना भाव, मुझे याद करो तो इस याद के योग अग्नि से तुम्हारे विकर्म विनाश होंगे, तुम पावन बनेंगे. मन మన భవ అనే జ్ఞానం ఇస్తున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు పావనంగా తయారైపోతారు అని. योग से ही तुम पावन बन सकते, न कि पानी के स्नान से. वास्तव में ये ज्ञान स्नान है. యోగం ద్వారానే మీరు పావనంగా తయారవ్వగలరు. నీటితో ఉన్న ఆ నదులలో स्नान చేసి పావనంగా కాలేరు. वास्तव में ये ज्ञान स्नान है. वो पानी की नदियाँ, ये ज्ञान नदियाँ, इसमें सिर्फ बाबा को याद करने. వాస్తవానికి ఇది జ్ఞాన స్నానం. అవి నీటితో ఉన్న నదులు, ఇవి జ్ఞాన నదులు మనం కదా. దీనిలో ఏంటంటే కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి, అంతేకాని నీరు ఏదో మొలకలు వేయడానికి మనకు కనిపించదు ఇక్కడ. ఇది బాబాని జ్ఞాపకం చేసుకోవటం అనేదే స్నానం చేయడం, లేదా మురళి వింటున్నాం, ఇది కూడా స్నానం చేయటం అంటారు ఆత్మకు. ఇసుకో స్నాన్ బి నిహి కాజ. వాస్తవానికి స్నానం అనే పదం కూడా ఉపయోగించము. ఏతో బాప్ మత్ దేతే జ్ఞాన్ సే సద్గతి హోతి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రోజు మనం కూర్చుంటే బాబా మనకు అనేక డైరెక్షన్స్, అతని మతము అంటే అతని డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాన్ని జ్ఞానం అంటాము. ఆ జ్ఞానంతో మీకు సద్గతి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. तुम 21 जन्मों के लिए सदगति में जाकर फिर दुर्गति में आते हो, सतो प्रधान से सत रजतम में जरूर आना है. మీరు 21 జన్మల కోసం సద్గతిలో వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ దుర్గతిలో దిగిపోతున్నారు. సతో ప్రధానం నుండి సతో రజతమలో తప్పకుండా దిగి రావాల్సి వస్తుంది. ये सब बातें तुम बच्चे ही समझते हैं और यहाँ बच्चे ही आते रिफ्रेश होने के लिए, और नया तो कोई आ ना सके. ఈ విషయాలన్నీ పిల్లలే అర్థం చేసుకున్నారు. పిల్లలే రిఫ్రెష్ అవ్వటానికి వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరు రాలేరు. बाप कहते हैं मैं बच्चों के आगे ही आता हूँ. ये तो गुप्त माँ हो गई. బాబా కూడా ఏం చెప్తున్నారు, నేను పిల్లల ఎదురుగానే వస్తాను. అందుకే పిల్లలైన వాళ్ళే మధుబన్లో బాబాతో కలవడానికి వస్తారు. బాబా పిల్లలైన వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు బాబా ఎదురుగా కలవడానికి రావడానికి లేదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ గుప్తమైన తల్లి ఉన్నారు, గుప్తమైన తల్లి అయిపోయారు. ఎవరు? బ్రహ్మ బాబా. तुम बच्चे कोई से प्रदर्शनी मेले का उद्घाटन कराते तो उनको कुछ समझाकर फिर कराना चाहिए. ऐसा ना हो कुछ उल्टा सुल्टा बोल दे. ये तो लाचारी कराना पड़ता है उठाने के लिए. कुछ समझे तो कह सके ये संस्था बहुत अच्छी है, मनुष्य से देवता बनाने वाले हैं, परंतु इतना कोई समझाते नहीं, ना किसकी बुद्धि में बैठता है. బాబా చెప్తున్నారు, ప్రదర్శనలు మేళాలు పెట్టేటప్పుడు విఏపి ఎవరినైనా ఉద్ఘాటన చేయటానికి, ఓపెనింగ్ చేయటానికి పిలుస్తాం మనము. అప్పుడు వాళ్ళకి విషయం ఏంటనేది కొంచెం ముందుగానే మీరు అర్థం చేయించి తర్వాత ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది. జ్ఞానము సంస్థ కోసము కొంచెం ఏమైనా అర్థం చేయించి. అలా కానట్లయితే ఏమవుతుందంటే ఓపెనింగ్లో వచ్చాక మాట్లాడమని మనం వాళ్ళకి ఇస్తే ఉల్టా సుల్టా ఏదో మాట్లాడేస్తారనమాట. మనకేంటంటే వాళ్ళని బయటకు తీయటానికి, వాళ్ళకేదో కొంచెం జ్ఞానము చేరాలి అని ఈ ఓపెనింగ్లు అనే సందర్భాలు పెట్టి వాళ్ళ చేత చేయించాల్సి వస్తుంది, పిలవాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, వాళ్ళు ఓపెనింగ్కి వచ్చాక వాళ్ళ నోటి నుండి ఈ సంస్థ చాలా మంచిది, మనుషుల్ని దేవతలుగా తయారు చేసే కార్యం జరుగుతుంది, ఇలా వాళ్ళు అనేలా అంతైనా వాళ్ళ బుద్ధిలో అర్థం చేయించి తర్వాత ఓపెనింగ్ చేయించాలి. అంటే కలిసి పిలవడానికి వెళ్తాం కదా, అప్పుడే మందంతా అర్థం చేయించాలి. ఒకవేళ వాళ్ళు వినే పొజిషన్లో లేకపోతే మ్యాటర్ రూపంలోనైనా మనం ఇచ్చేయాలి. వాళ్ళు చదువుకొని వస్తారనమాట, వచ్చే ముందు అడుగుతారు కూడా కొంతమంది విఏపీ, మేము ఏం మాట్లాడాలి చెప్పండి అని. కాబట్టి మేటర్ మనం ఇచ్చేస్తాం అనుకోండి, ఇది ఈ సంస్థ ద్వారా జరుగుతున్నది, దీనిపైన మీరు మాట్లాడండి అని అలా ఇచ్చినా కూడా వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారనమాట. కానీ పిల్లల ముందు అంత అర్థం చేయించట్లేదు, ఎవరి బుద్ధిలో కూర్చోటం లేదు అని చెప్తున్నారు బాబా. जिन जिनसे उद्घाटन कराया है उन्होंने कोई बात समझी नहीं है. ఇప్పటి వరకు ఎవరెవరి ద్వారా ఓపెనింగ్లు చేయించామో వాళ్ళెవరికి కూడా ఏ విషయమే అర్థం కాలేదు అసలు అని చెప్తున్నారు బాబా.
ఏదో ఉద్ఘాటన చేసి వెళ్ళిపోయారు తప్ప कोई को भी निश्चय नहीं हुआ। इतने जो आए उन्होंने भी किसको सेमी निश्चय कहेंगे, जो फिर आकर कुछ ना कुछ समझने की कोशिश करते, हजारों समझने के लिए आते, उनमें से 5-7 निकलते, तब कहा जाता है कोटो में कोई। ఎవరికి కూడా నిశ్చయం ఏర్పడలేదు. ఇంతమంది ఎవరైతే వచ్చారు విన్నారు వెళ్ళిపోయారు. కొంతమంది సెమీ నిశ్చయం అందులోనే చెప్పచ్చు. సెమీ నిశ్చయం ఉన్నా మళ్ళీ వచ్చి ఎంతో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. బాబా చెప్తున్నారు, వేల మంది వస్తారు మనం ప్రదర్శన పెట్టినప్పుడు వినడానికి. కానీ అందులో నుండి 5 మందో 7 మందో తయారవుతారు స్టూడెంట్స్గా బాబాకు. అందుకే కోటిలో కొద్ది మందికే ఇది అంటుతుంది అని ప్రభావం పడుతుంది. కోటిలో కొందరే తయారవుతారని ఉంది. जब कोई प्रदर्शनी मेला आदि करते तो 5-6 निकल आते, नहीं तो मुश्किल कभी कोई आता है. ఎక్కడైనా ప్రదర్శని మేళాలు పెద్ద పెద్ద మేళాలు పెడితే 5-6 మంది తయారవుతారు. కష్టంగా తయారవుతారు. అది కష్టంగా అది కూడా. అప్పుడు మేము జ్ఞానంలో వచ్చిన 1981లో అనుకుంటాను, కలకత్తాలో మేళా పెట్టారు, పెద్ద మేళా. అప్పట్లో అది 10 లక్షలు ఖర్చు అయిందన్నారు. మనకి ఇప్పుడైతే అది ₹1,00,00,000 అయిపోద్ది అనమాట. అలాంటి మేళా చేయాలంటే ₹1,00,00,000 పైన పడుతుంది. ఆ రోజుల్లో 81లో అది 10 లక్షలు ఖర్చు పెట్టి చేశారు మేళా వాళ్ళు కలకత్తాలో. అంత మేళా చేసాక ఒక్క అన్నీ వచ్చారట జ్ఞానంలోకి, ఆ మేళా ద్వారా ప్రభావితం అయ్యి వచ్చిన వాళ్ళు. ఆ రోజుల్లో ఇంకా తక్కువ ఉండే. ఇప్పుడైతే ఒక 100 మంది కోర్స్ చెప్తే అందులో ఒక 2-4 స్టూడెంట్స్ తయారైపోతున్నారు తక్కువ ఖర్చుతో. ఆ రోజుల్లో అంత పెద్ద మేళాలు చేస్తే ఆ ఒక్కరు రావడం కూడా కష్టం అన్నట్టు. అలా अक्सर करके पुराने ही आते रहते, उसमें भी कोई को आधा निश्चय, कोई को చోతా, कोई को 10%. అందుకే మన దగ్గర ఏంటంటే సాధారణంగా పాత వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారనమాట. కొత్త వాళ్ళు యాడ్ అయ్యే తక్కువ యాడ్ అవుతారు. ఆ పాత వాళ్ళు కూడా ఎలా ఉంటారు, కొంతమందికి సగం నిశ్చయం, కొంతమందికి 30 నిశ్చయము, పావు వంతు నిశ్చయం, కొంతమందికి 10% నిశ్చయం. वास्तव में स्कूल में पूरे निश्चय बिगड़ तो कोई बैठ नहीं सकता. లౌకిక స్కూల్ అయితే పూర్తి నిశ్చయం లేకుండా కూర్చోలేరు కదా. నిశ్చయ హో తో సమझे बैरिस्टर बनना है तो इम्तिहान जरूर पास करना है. నిశ్చయం ఉంటేనే నేను బ్యారిస్టర్ అవ్వాలి, ఎగ్జామ్ తప్పకుండా పాస్ అవ్వాలి, ఇదేమైనా అర్థమవుతుంది కదా స్కూల్లో కూడా. యహా తో సంశయ బుద్ధి బి బయట జాతే హై. ఆ స్కూల్లో నిశ్చయం ఉన్న వాళ్ళే అందరూ కూర్చుంటారు. నేను ఇప్పుడు బ్యారిస్టర్ అవుతాను, అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, అలా కదా అవుతాను అని ఆ నిశ్చయంతో. కానీ ఇక్కడ సంశయ బుద్ధిగా ఉండేవాళ్ళు కూడా కూర్చుండిపోతూ ఉంటారు బాబా చదివించే చదువులో. समझते धीरे धीरे निश्चय हो जाएगा कि मनुष्य से देवता बनते, यहाँ निश्चय होने के लिए बैठते. అంటే వింటూ వింటూ నెమ్మదిగా నిశ్చయం ఏర్పడుతుందిలే, మనుషుల నుండి దేవత అవుతామనేది అని కూర్చోపెట్టడం జరుగుతుంది. వాళ్ళని నిశ్చయం పెంచుకోవటం కోసమే వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఫిర్ చల్తే చల్తే టూట్ भी పడితే నిశ్చయం పెరుగుతుంది కొంతమందికి, వస్తూ కొంతమందికి నిశ్చయం తెగిపోతుంది కూడా అని చెప్తున్నారు బాబా. మొదట్లో ఉన్న ఆ చిన్న నమ్మకం కూడా పోతుంది, కొంతమందికి ఆగిపోతూ ఉంటారు. 4-5 वर्ष పడితే ఫిర్ సంశయం ఆ జాతా హై తో నికల్ జాతే. 4-5 సంవత్సరాలు కూడా వస్తారు, మురళి వింటారు, చదువుకుంటూ ఉంటారు, మధ్యలో సంశయం వస్తే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ये पढ़ाई है बहुत ऊंची और इसमें माया रावण के विघ्न पड़ते, माया समझने नहीं देती. చదువు చాలా ఉన్నతమైంది ఇది, కానీ మాయా పక్కనే ఉంటుంది. మీరు వినేటప్పుడు మీరు బయటకు వెళ్ళగానే డోర్ నుండి సెంటర్ నుండి అర్థం చేసుకునివ్వదు మిమ్మల్ని మాయా. మాయా బచ్చం కి పढ़ाई में విఘ్న भी डालती. ये स्कूल बड़ा వండర్ఫుల్ है. పిల్లలు చదువుకుంటున్న ఈ చదువులో మాయ విఘ్నాలు కూడా వేసేస్తూ ఉంటుంది. ఈ స్కూల్ చాలా అద్భుతమైన స్కూల్ ఇది అని చెప్తున్నారు బాబా. दिलवाड़ा मंदिर भी कितना अच्छा यादगार बना हुआ, वो है जड़ मंदिर जो स्वर्ग स्थापनार्थ होकर गई है. जगदम्बा जगत पिता और उनके बच्चे उन्होंने ही जड़ यादगार बनते. दिलवाड़ा మందిరం కూడా ఎంత మంచి స్మృతి చిహ్నం తయారైంది, జడ మందిరం అది.
ఎవరైతే స్వర్గస్థాపన కోసం తపస్సు చేసి వెళ్ళారో జగదంబ, జగత్పిత బ్రహ్మ, అతని పిల్లలు మనము, వీరందరి జడ స్మృతి చిహ్నాలు విగ్రహాలు అక్కడ పెట్టారు దిల్వాడా మందిరంలో తపస్సు చేస్తున్న మూర్తులను. जैसे शिवाजी आदि सब चैतन्य में थे, अब उनका यादगार है। अब जगदम्बा और जगत पिता चैतन्य में आए 5000 वर्ष के बाद फिर वही एक्ट करेंगे जो उनके चित्र निकलेंगे। पहले तो जरूर चित्र नहीं होंगे. బాబా చెప్తున్నారు శివాజీ ఎలాగైతే ఉన్నారో చైతన్యంగా ఒకప్పుడు ఆయన చరిత్ర నడిచింది. అప్పుడే అతని స్మృతి చిహ్నము అనేది పెట్టుకున్నారు ఇప్పుడు కదా. వాళ్ళ మ్యూజియంసే వాళ్ళ కోసం తయారవుతూ ఉంటాయి కదా. మరి అలాగే జగదంబ సరస్వతి మమ్మను బయట భక్తి మార్గంలో మహిమ ఏంటనేది జగదంబ సరస్వతి, ఆమె జగత్పిత బ్రహ్మ బాబా చైతన్యంగా ఉన్నారు. శివాజీ ఇలాంటి వాళ్ళు, ఝాన్సీబాయి, ఎవరెవరు మనం వింటాం కదా, వాళ్ళందరూ ఒకప్పుడు ఉన్న వాళ్ళవే కదా, ఇప్పుడు స్మృతి చిహ్నాలు పెట్టుకున్నాం. అలాగే వీళ్ళు కూడా ఒకప్పుడు చరిత్రలో ఉన్నవారే, చైతన్యంగా ఉన్నవారే. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే బ్రహ్మ సరస్వతి జగదంబ జగత్పిత అయ్యేది ఉంది. వీళ్ళు వారి విగ్రహాలు తయారవుతూ ఉంటాయి, పూజ చేస్తారు. ये सब चित्र आदि खत्म हो जाएंगे, फिर पहले चित्र बनने शुरू होंगे. यादगार भी तो पहले पहले शिव बाबा के ही बनेंगे, फिर उनके बाद त्रिमूर्ति ब्रह्मा विष्णु शंकर के, फिर जो तुम अभी सेवा कर रहे उनके भी निकलेंगे. బాబా చెప్తున్నారు ఈ చిత్రాలన్నీ వినాశనంలో పోతాయి, ఈ విగ్రహాలన్నీ, గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ. అందుకే భక్తి మళ్ళీ ప్రారంభం అయినప్పుడు మొట్టమొదట విగ్రహాలు తయారు చేయడం మొదలు పెడతారు, చిత్రాలు తయారు చేయడం. మొట్టమొదట శివలింగం తయారు చేస్తారు శివబాబాది. తర్వాత కొన్ని రోజులు అయ్యాక త్రిమూర్తుల విగ్రహాలు తయారు చేసి పూజ చేయడం మొదలు పెడతారు, త్రిమూర్తుల యొక్క చిత్రాన్ని. ఆ తర్వాత మీరు ఎవరైతే సేవకు ఆధారం అవుతున్నారో, నిమిత్తం అవుతున్నారో, మీ అందరి చిత్రాలు కూడా తయారై విగ్రహాలు కూడా తయారు చేసి పూజ చేస్తారు అని చెప్తున్నారు బాబా. सब पतित पावन को याद करते परंतु समझते नहीं कि हम पतित थे. वास्तव में सच्चा सच्चा ज्ञान ये है जिससे सद्गति मिलती है. అందరూ పతిత పావనుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, కానీ మేము పతితలైపోయామని అర్థం కావట్లేదు మనుషులకు. వాస్తవానికి సత్యమైన జ్ఞానం ఇది, దీని ద్వారా సద్గతి కలుగుతుంది అందరికీ. జ్ఞానంతో గురు ద్వారా మిల్తాయి. పానీకి నది కొయ్యి గురు తోడే జ్ఞానంతో సద్గతి అని శాస్త్రాల్లో రాశారు కూడా. ఆ జ్ఞానం అనేది ఎవరో గురువు పరమాత్మ ఇలా దొరుకుతుంది మనకి. ఇప్పుడు గురువు అంటే ఆ గురువుల దగ్గర దొరకదు ఈ జ్ఞానం అయితే, సద్గతి ఇచ్చే జ్ఞానం. అదే నది అయితే గురువు అని ఏమైనా అంటారా ఏంటి? ఏ సబ్ అంధశ్రద్ధ హై. కానీ నది పావనంగా చేస్తుంది అనుకొని వెళ్ళడం ఇదంతా గుడ్డి నమ్మకం. ऑक्यूपेशन समझने बिगर कुछ भी पा नहीं सकते. ऐसे नहीं दर्शन करूँ, ये सब फालतू है. दर्शन की कोई बात नहीं. పరిచయము అర్థం చేసుకోకుండా ఏమీ ప్రాప్తి పొందలేరు. దర్శనం చేసుకోవడానికి వచ్చామంటారు కొంతమంది. ఎందుకు వచ్చారంటే బాబా గారు దర్శనం చేసుకోవడానికి వచ్చాం, మీ బాబా గారు దర్శనం చేసుకోవడానికి వచ్చాం. దర్శనం ఇచ్చే విషయం అటువంటిది ఇక్కడ లేదు, అవన్నీ వేస్ట్ దర్శనాలు అవన్నీ అంటున్నారు బాబా. ये तो कोई नए से मिलना पड़ता क्योंकि बड़े ते बड़ा आवाज़ निकलता है. బాబా అలా ఏదో దర్శనం ఇచ్చేస్తాను అని కూర్చొని అలా ఉండరు బాబా. కొత్త వాళ్ళు కొంతమంది విఐపి లెవెల్ వాళ్ళు వచ్చినప్పుడు బాబా కలిసేవారు, ఎందుకంటే వాళ్ళ ద్వారా గొప్పగా ధ్వని వ్యాపిస్తుంది బయటకు వెళ్ళేక అందరికీ, వాళ్ళు చెప్పటం మొదలు పెడతారు అని. పరంతు దేఖా గయే బడే లోగు ఆవాజ్ నీ కర్ సక్తే, గరీబ్ కర్ సక్తే. కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా చూస్తే జరుగుతున్నది ఏంటంటే గొప్ప వాళ్ళే ఎక్కువగా నషాతో ఎవరికి మళ్ళీ స్ప్రెడ్ చేసి చెప్పటం లేదు, చెప్పలేకపోతున్నారు. అదే పేదలు బాగా అందరికీ స్ప్రెడ్ చేయగలుగుతున్నారు దీన్ని అని చెప్తున్నారు బాబా. कोई ज्ञान धन में भी शाहूकार हो जाए तो आवाज़ कर सकते हैं. ఎందుకంటే భౌతికంగా మనం పేదవాళ్ళైనా ఆధ్యాత్మికంగా జ్ఞానధనం బాగా పెంచుకున్నాం అనుకోండి, జీవితంలో దాన్ని అనుభవంలో తెచ్చి జ్ఞానధనంతో ధనవంతులైపోతే వాళ్ళు కూడా ధ్వని బాగా వ్యాపింప చేయగలరు అంటున్నారు బాబా.
ये पानी की नदियों में तो स्नान करते ही आइए, इस गंगा स्नान से सद्गति नहीं मिल सकती. నీటితో నదులు వీటిలో స్నానం చేస్తూనే వచ్చాం కదా. ఈ గంగా స్నానాలతో సద్గతి అయితే పొందలేదు కదా, స్నానాలు చేస్తూ వచ్చిన. పతిత్ పవన్ సద్గతి దాత तो एक ही बाप है, वो आकर सर्व के సద్గతి करते. పతిత పావన్ సర్వల తండ్రి బాబా వచ్చినప్పుడే అందరికీ సద్గతి ఇస్తున్నారు. అంతవరకు ఏ స్నానాలు చేసే సద్గతి ఎవరు పొందలేదు అని చెప్తున్నారు బాబా. बाप कहते सदगति तो 1 सेकंड में मिल सकती है. श्रीमत कहते हैं मुझे याद करो तो अंतमति सुगति हो जाएगी. इसको योग अग्नि कहा जाता है, जिससे विकर्म विनाश होंगे. इसलिए बाप कहते हैं मुझे याद करो तो एवर हेल्दी बनेंगे. फिर मैं हूँ ही स्वर्ग स्थापन करने वाला. బాబా చెప్తున్నారు సద్గతి 1 సెకండ్లో దొరుకుతుంది ఇక్కడ మీకు. శ్రీమతం బాబా ఇచ్చే శ్రీమతం ఏం చెప్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంతమతి సోగతి లభిస్తుంది. దీన్ని యోగా అగ్ని అంటారు. దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. అందువలన బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ఎవర్ హెల్దీగా సదా నిరోగిగా తయారైపోతారు మీరు. నేను ఉండేది స్వర్గస్థాపన చేసేవాడను కాబట్టి స్వర్గం యొక్క ప్రాప్తి ఎలాగో దొరుకుతుంది నా స్మృతి చేయటం వలన మీకు. సద్గతి అంటారు కదా దాన్ని. इस चक्र को याद करने से तुम चक्रवर्ती राजा बन जाएंगे. बाप और वर्ष को याद करो. కాబట్టి శివ బాబా ఏం చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయటం వలన మీకు సద్గతి దొరుకుతుంది. ఎవరు హెల్దీ అయిపోతారు, స్వర్గంలో వెళ్తారు. చక్రాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్రవర్తి రాజా కూడా మీరు అయిపోతారని చెప్తున్నారు బాబా. చక్రాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో ఏముంటుంది, వారసత్వం యొక్క స్మృతి, స్వర్గ వారసత్వం కూడా గుర్తు చేసుకుంటాం కదా. అందుకే బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అబ్బి హమ్కో వాపస్ జానా హై బాబా के पास. कल्प कल्प बाप एक ही बार आकर सदगति करते. वो सर्व के सदगति दाता है. तुम किसकी सदगति नहीं कर सकते. బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరూ బాబా దగ్గరికి ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. కల్పకల్పం బాబా ఒక్కసారి ఈ విధంగా సంగమయుగంలో వచ్చి ఇంటికి తీసుకెళ్తారు, సద్గతి కలిగిస్తారు మనకు. ఎందుకంటే అతడు సర్వుల సద్గతి దాత. మీరైతే ఎవరు సద్గతి చేయలేరు, దేహదారులు శరీరం ఉండేవారు. మీరు ఎవరికి ఎవరు సద్గతి ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. तो शिव बाबा से ये सच्ची सच्ची ज्ञान गंगा ही निकली. शिव काशी विश्वनाथ गंगा वो फिर पानी की गंगा समझ लेती, उनको समझाना चाहिए. కాబట్టి శివ్ బాబా నుండి సత్యసత్యమైన జ్ఞాన గంగలు మీరు వెలువడ్డారు కదా. అందరినీ పావనంగా చేసే గంగలు జ్ఞానం చెప్పి మీరు వాళ్ళేమో అక్కడ బనారస్లో కాశీలో వెళ్ళి శివ కాశీ విశ్వనాథ్ గంగా శివ కాశీ విశ్వనాథ్ గంగా అని మునుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పాలి, మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. అటువంటి తీరంలో వెళ్ళి అక్కడ ఉండే భక్తుల సేవ చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. तुम योगयुक्त होंगे तो सर्विस भी कर सकेंगे. नष्ट मोह अच्छी योगिन जो होगी वो पूरी सर्विस कर सकेंगे. మీరు యోగయుక్తంగా ఉన్నట్లయితే సర్వీస్ కూడా బాగా చేయగలరు. ఏముండాలి, యోగయుక్తంగా ఉండాలి. నష్టమోహ కూడా కావాలి. మంచి యోగినిగా ఉండాలి, అప్పుడే పూర్తి సర్వీస్ చేయగలరు. पिछाड़ी में तुम्हारी बहुत सर्विस होगी. సాధువు ఆది కవి తుమ్హి ఉద్ధార్ కర్న. ఆఖరిలో చాలా సేవ జరుగుతుంది మీది. సాధు సన్యాసుల్ని కూడా మీరే ఉద్ధరించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. उनको समझाना ये सदगति दाता ये कि वही कहते आप तुम मेरे को याद करो तो मेरे पास चले आएंगे. సద్గతి దాత ఒక బాబా అతడే చెప్తున్నారు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా దగ్గరికి చేరుకోగలరు అని. मुक्ति तो 1 सेकंड में मिल सकती. मुक्ति के बाद जीवन मुक्ति तो है ही, ये बड़ी समझने की बात है. ముక్తి అయితే 1 సెకండ్లో దొరుకుతుంది అన్నారు బాబా. ముక్తి తర్వాత జీవన్ ముక్తి అనేది ఎలాగో ఉండని ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఎవరైతే బాబా పిల్లలు కాలేదో స్వర్గంలో రారో వాళ్ళకి తక్కువ కాలం జీవన్ముక్తి యొక్క ప్రాప్తి ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో సద్గతిలోకి వస్తారో వాళ్ళదేంటి ఎక్కువ కాలం 2500 సంవత్సరాల వరకు జీవన్ముక్తిని అనుభవిస్తారు.
ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ऐसा नहीं है सबको एक जैसी धारणा हो सकती, नंबरवार पुरुषार्थ अनुसार धारणा होती. पॉइंट्स बहुत अच्छे अच्छे पॉइंट्स भी धारण हो तो नशा भी చెడే. అందరికీ ఒక్కలాగా ధారణ అవుతుంది అనుకోకండి. నంబర్ వార్ పురుషార్థానుసారమే ధారణ అవుతుంది. అందరూ ఒకేసారి మురళి ద్వారా జ్ఞానం వింటున్నా నంబర్ వార్ పురుషార్థానుసారమే బుద్ధిలో కూర్చుంటాయి ఈ విషయాలు. పాయింట్స్ అయితే చాలా మంచి మంచివి ఇస్తున్నారు బాబా, కానీ ఇవి ధారణ అయితే కదా నష కూడా ఎక్కుతుంది, లేకపోతే నష ఎక్కదు. बाबा बहुत सहज से सहज तरीका बताते, फिर भी कोई कोई लिखते बाबा कृपा करो, बाबा శక్తి తో. చాలా సహజమైన విధానమే ఇక్కడ నేర్పిస్తున్నారు బాబా. అయినా కూడా కొంతమంది బాబా చెప్పే సహజ విధానంలో ప్రయత్నించరు. ఊరికే బాబా కృప చూపించండి, బాబా శక్తి ఇవ్వండి, బాబా నన్ను పురుషార్థంలో ముందుకు తీసుకెళ్ళి ఇలా అడుగుతూ ఉంటారనమాట. तो బాబా समझ जाते ये భగత్ బుద్ధి హే. అటువంటి వారిని చూసి బాబా అనుకుంటారంటే ఇంకా భక్త బుద్ధి ఉంది వీళ్ళది, భక్తుల సంస్కారమే ఉంది అనుకుంటారంట బాబా. భక్తులు అంతే కదా, కృప చూపించండి, బాబా నాకు ఆశీర్వాదం ఇవ్వండి, బాబా శక్తి ఇవ్వండి, సంయోగం ఇవ్వండి, మనం ఏదైతే అడుగుతాం. భక్తులు కూడా అలాగే విగ్రహాలు ఎదురుగా వెళ్ళి అడుగుతారు కదా. भगत तो ढेर है और सब गाते पतित पावन आवो, याद तो सब करते कहते ओ गॉड फादर, परंतु समझते नहीं तो मर्सी कृपा फिर कैसे होगी. భక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళు గాయనం చేసి పిలుస్తూ ఉంటారు పతిత పావన రండి అని. అందరూ ఇది జ్ఞాపకం చేసుకుంటారు భగవంతుని, ఇలా ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. కానీ అతను ఎవరు పరిచయం ఏమీ తెలియకుండానే కృప చూపించండి మెర్సీమి అంటూ ఉంటారు. కానీ అది ఎలా దొరుకుతుంది కృప అతను ఎవరో తెలియకుండా. वास्तव में त्रिमूर्ति ये ऊपर में शिव बाबा, फिर ब्रह्मा कुमार कुमारियाँ तो यहाँ मौजूद है. स्त्री पुरुष दोनों कहते हैं हम ब्रह्मा कुमार कुमारी हैं, तो दोनों भाई बहन हो गए. వాస్తవానికి త్రిమూర్తులు ఉన్నారు. బాబా త్రిమూర్తి ఆధారం తీసుకుంటున్నారు, అంటే త్రిమూర్తి కర్తవ్యాల ద్వారా తన కార్యం చేస్తున్నారు. కాబట్టి పైన శివ బాబా, తర్వాత త్రిమూర్తులు చూపించారు సూక్ష్మలోకంలో, తర్వాత బ్రహ్మ కుమార్ కుమారీలు సాకార లోకంలో మీరు ఉండి ఉన్నారు. ఇప్పుడు మౌజూదే ఇక్కడ ఉన్నారు అన్నారు బాబా. ఇక్కడ మీరు స్త్రీ పురుష ఇద్దరు కూడా బ్రహ్మ కుమార్ కుమారి అయిపోతున్నారు. ఎప్పుడో సోదరి సోదర భావం లోపల నుండి వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇద్దరు బాబా పిల్లలే. బయటకు మనం అలా పిలుచుకోము, కానీ లోపల ఆ భావన. तुम भी प्रजापिता ब्रह्मा की संतान थे, परंतु अभी नहीं हो, जानते नहीं हो, गाते तो है परमपिता परमात्मा. प्रजापिता ब्रह्मा द्वारा मनुष्य सृष्टि रचिते तो जरूर पहले पहले ब्राह्मण धर्म होगा. ఎవరికైనా మనం ఏం చెప్తాం, ఈ బీకే అయిన వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా బ్రహ్మ సంతానంగానే ఉండేవారు కదా. ఇప్పుడు లేరు, ఇంకా మీరు తెలుసుకోలేదు కదా. తెలుసుకుంటే మీరు బాబా పిల్లలు అయిపోతారు, బాబా అని తెలుసుకుంటే అని ఇలా చెప్పండి. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టి రచిస్తున్నారు అనేది గాయనం ఉంది శాస్త్రాల్లో. తప్పకుండా మరి ఏ సృష్టి రచిస్తారు? బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు కదా, బ్రహ్మ ముఖం ద్వారా రచన జరిగినప్పుడు. जब सृष्टि रची जाती तब ब्रह्मा कुमार कुमारी होते, फिर उस धर्म की स्थापना हो और అనేక ధర్మం का వినాశ हो जाता है. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే సృష్టి రచన జరుగుతుందో బ్రహ్మ కుమార్ కుమారిలే తయారవుతున్నారు. తర్వాత ఏదైతే ధర్మం ఇప్పుడు లేదో దేవతా ధర్మం, అది స్థాపన అయిపోతుంది బ్రహ్మ కుమార్ కుమారిల ద్వారా. మరియు అనేక ధర్మాల వినాశనం అయిపోతుంది ఒకే ధర్మం తయారైపోతే. इस समय तुम ब्रह्मा कुमार और कुमारियाँ हो, फिर बनेंगे दैवी कुमार कुमारियाँ, फिर कभी विष्णु कुमार, कभी क्या जन्म लेते और बनते रहते. अभी हो तुम ईश्वरी कुमार, फिर दैवी कुमार, बाद में देखो नाम भी कैसे कैसे रखते हैं. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఎవరు తయారవుతున్నారో మీరు, తర్వాత దైవీ కుమారీలుగా తయారవుతారు సత్యుగంలో. బాబా చెప్తున్నారు, అప్పుడప్పుడు విష్ణు కుమార్గా, అప్పుడప్పుడు ఇంకేదో జన్మలు తీసుకుంటూ తయారవుతూ వచ్చారు. ఆఖరి జన్మలు ఇప్పుడు మీరు ఈశ్వరీయ కుమారులు అయ్యారు. మళ్ళీ సత్యుగంలో
దైవీ కుమారులు అవుతారు, దేవతల దగ్గర సంతానం అవుతారు మీరు. बाद में देखो नाम भी कैसे कैसे रखते हैं, बसरमल, बैगनमल आदि. అప్పుడు ఆ పేర్లు లక్ష్మీనారాయణ దేవతలు అన్నారు, ఓ దేవత కుమారులు, ఎంత మంచి పేర్లు కూడా ఉండేవి అప్పుడు. ఇప్పుడు పేర్లు ఏంటి, బస్సర్ మల్లంట, బైగన్ మల్లంట, ఏవో పేర్లు పెట్టుకుంటారన్నారు బాబా. అదే మన హిందీలో, ఇలా హిందీ వైపు. మన తెలుగులో అయితే పెంటయ్య, ఏవేవో రకరకాల పేర్లు పెట్టుకుంటారు చూడండి. వింటుంటే మనకి ఒకప్పుడు దేవతలు ఎంత మంచి పేర్లు ఉండేవి కదా. ఇప్పుడు కూడా చాలామంది మెజారిటీ భారతదేశంలో పేర్లు ఉన్నాయనుకోండి, కొన్ని కొన్ని అలా వింటూ ఉంటాం. सतयुग में ऐसे नाम नहीं होते, सतयुग ने इलांటి పేర్లు పెట్టుకోరు. अब तुम्हारे नाम कितने रमणीक बाबा ने बेजे. బాబా సంగమిగలో పేర్లు పెట్టారు పిల్లలకి, ఆ ప్రారంభంలో పెట్టారు కదా దాదీలందరి పేర్లు. ఎంత రమణీకమైన పేర్లు వతనం నుండి పంపించారు పిల్లల కోసం. तुम बच्चों को अभी बाबा के डायरेक्शन पर अमल करना चाहिए. तुम्हारी सौदागर भी बेहद की है, बड़ा सौदा करेंगे तो बड़ा पद मिलेगा 21 जन्मों के लिए. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు బాబా ఇచ్చే డైరెక్షన్ అమల్లో తీసుకొస్తూ ఉండాలి. మీరు చొక్క వ్యాపారస్తులు కూడా అనంతమైన వ్యాపారం బాబాతో, ఈ అనంతమైన వ్యాపారం బాబాతో చేసినట్లయితే 21 జన్మల వరకు గొప్ప పదవి లభిస్తుంది మీకు అని చెప్తున్నారు బాబా. बहुत करके गरीब अब लाए ही अच्छा वर्षा पाती, धनवान नहीं पाते, धनवानों में फिर भी स्त्रियाँ कुछ पाती है. చాలా వరకు పేదలు అబలలు ఎక్కువగా బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ధనవంతులంతా తీసుకోవటం లేదు ఈ ప్రాప్తి. ధనిక కుటుంబాల నుండి కూడా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళలో కూడా చూడండి ఎక్కువగా స్త్రీలే, ఆ కుటుంబంలో ఉన్న మహిళలే, మాతలే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి రావటము, ఏదో పురుషార్థం చేసుకోవడం చేస్తూ ఉంటారు. పురుషం కాతో పైసే మేము మాత్వరేతి, అన్నీళ్ళంతా రారు ధనికుల కుటుంబంలో నుండి. అక్కీలకి వెళ్ళమని ఫ్రీ ఇచ్చేస్తుంటారు కానీ, ఎందుకంటే డబ్బు సంపాదన ఈ మమకారం ఉంటుంది వారిలో అంటున్నారు బాబా. మేరా మేరా కర్తే రేతే, సంపాదిస్తూ నాది నాది అని ఉంటుంది వాళ్ళకి, ధనవంతులైన పురుషులకు. लौकिक बाप के वारिस तो बच्चे ही बनते, यहाँ तो बाप के थे मेल चाहे फीमेल दोनों ही वर्ष पा सकते हैं. లౌకిక నాన్న దగ్గర కొడుకులే వారసత్వం తీసుకుంటారు. ఇక్కడైతే ఈ నాన్న బాబా ఏం చెప్తున్నారు, స్త్రీ అయినా పురుష అయినా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా నాకు ఇద్దరు వారసత్వం తీసుకోగలరు. देखा जाता है माताएं जास्ती वर्षा पाती, इसलिए शक्ति नाम गाया हुआ है. మాతలే ఎక్కువగా వచ్చి వారసత్వం తీసుకుంటున్నారు బాబా నుండి, అందుకే మాతల మహిమే శక్తి అని గాయనం చేయబడింది. శక్తి అవతారంగా చూపించారు. देखा जाता माताएं जास्ती वर्षा पाती, इसलिए शक्ति नाम गाया हुआ. कन्याएं माताएं अच्छा पद पाती, इसलिए बाप को कन्हैया भी कहा जाता. ఇక్కడ కన్యలు మాతలు మంచి పదవి పొంది పురుషార్థం చేసుకుంటున్నారు, అందుకే బాబాను కన్నయ్య అని కూడా చెప్తారు. ఏ దిల్వాడా మందిర్ తుమ్హారా పూరా యాద్గార్ హై, సమజ్నే సే బడా నషా చడ్నా చాహియే. దిల్వాడా మందిరం పూర్తి స్మృతి చిహ్న మందిరం అన్నదే ఇది. దీన్ని అర్థం చేసుకుంటే చాలా నష ఎక్కుతుంది. ఓ మా స్మృతి చిహ్న ఎంత చక్కటి మందిరం తయారైంది. తీర్థం పర్ और ही जैसे सर्विस हो सकती है. తీర్థయాత్రలు తీర్థస్థానాల్లో ఇంకా ఎక్కువ సర్వీస్ జరిగే అవకాశాలు ఉంటాయి. అभी तो पॉइंट्स बहुत मिली हुई है. सदगति तो ज्ञान सागर से ही होगी, न कि पाने से. सदगति दाता गीता का भगवान ही है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పాయింట్స్ అయితే మీకు చాలా దొరికి కదా, అలాంటి స్థానాల్లో వెళ్ళి సేవ చేయగలరు. ఈరోజు బాబా తలుచుకుంటున్నది నది సముద్రం లేదా నదులు కలిసి మేళాల దగ్గర స్నానాలు చేస్తారు కదా, అక్కడ వెళ్ళి సర్వీస్ చేయాలంటున్నారు బాబా. సద్గతి జ్ఞానసాగర్ ద్వారా దొరుకుతుంది కానీ నీళ్ళలో స్నానం చేయడం వల్ల కాదు అనేది మనం అక్కడ వెళ్ళి సర్వీస్ చేయాలి. సద్గతి దాత గీతా భగవంతుడే అవుతారు. గీతా జ్ఞానంతోనే సద్గతి జరుగుతుంది అందరికీ అని చెప్తున్నారు బాబా. అచ్చా
मीठे मीठे सीखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, ज्ञान धन में शाहूकार बन बाप का नाम बाला करने की सेवा करनी है। జ్ఞానధనంలో షావుకారులుగా ధనికులుగా తారై బాబా పేరు ప్రఖ్యాతి చేసే సేవ చెయ్యాలి। पूरा निश्चय बुद्धि बनना है। पूर्ति निश्चय बुद्धिगा तारा वाली, किसी भी बात में संशय नहीं लाना है। ये विषయంలోని సంశయము రాకూడదు। सेकंड पॉइंट, बाप से पूरा वर्षा लेने के लिए मेरे मेरे में जो ममता है उसे छोड़ देना है। బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం కోసం నాది నాది అని ఏదైతే మమకారం ఉంటుందో సంపాదన పైన దానిని విడిచిపెట్టాలి। లౌకిక వారసే కా నషా नहीं रखना है। లౌకిక వారసత్వం యొక్క నష ఉంచుకోకూడదు। లౌకిక ఆస్తి వారసత్వం యొక్క నష ఉండకూడదు। वरदान, दुआओं के रॉकेट द्वारा तीव्र गति से उड़ने वाले विघ्न प्रूफ भव ఆశీర్వాదాల యొక్క రాకెట్ ద్వారా తీవ్ర గతిలో ఎగిరేటటువంటి విఘ్న ప్రూఫ్గా కండి। माता पिता और सर्व के संबंध में आते हुए दुआओं के खजाने से स्वयं को संपन्न करो तो कभी भी पुरुषार्थ में मेहनत नहीं करनी पड़ेगी। माता पिता మరియు సర్వుల సంబంధంలో వస్తూ ఆశీర్వాదాల ఖజానాతో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పురుషార్థంలో శ్రమ పడే అవసరం రాదు। మమ్మ బాబా, మాతాపిత అంటే మమ్మ బాబా మరియు సర్వుల సంబంధాల వస్తూ ఆశీర్వాదాల ఖజానాతో స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా పురుషార్థంలో శ్రమ అనిపించదు। जैसे साइंस में सबसे तीव्र गति रॉकेट की होती है, ऐसे संगम युग पर सबसे तीव्र गति से आगे उड़ने का यंत्र अथवा उससे भी श्रेष्ठ रॉकेट सबकी दुआएं हैं, जिसे कोई भी विघ्न जरा भी स्पर्श नहीं कर सकता। इससे विघ्न प्रूफ बन जाएंगे, युद्ध नहीं करनी पड़ेगी। ఎలాగైతే సైన్స్లో అన్నింటికన్నా తీవ్రగతిలో వెళ్ళేటటువంటి సాధనం అంటే రాకెట్ కదా, అలాగే సంగమయుగంలో అందరికన్నా తీవ్రగతిలో మనం ముందుకి ఎగిరి వెళ్ళడానికి యంత్రము సైన్స్ యొక్క రాకెట్ కన్నా అతి శ్రేష్టమైన రాకెట్ అందరి ఆశీర్వాదాలు। ఈ ఆశీర్వాదాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఏది కూడా ఏ విఘ్నం కూడా కొంచెం కూడా స్పర్శించలేదు, విఘ్న ప్రూఫ్గా తయారైపోతారు। విఘ్నాలు వస్తే మనం టచ్ చేయలేవు, అవి విఘ్న ప్రూఫ్గా తయారైపోతారు। ఆ విఘ్నాలతో అలా యుద్ధం చేసే పని రాదు వాళ్ళకి అని చెప్తున్నారు బాబా। కాబట్టి ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి, ఆశీర్వాదం। మనం కొన్ని విషయాలు వదిలేయవలసి వస్తుంది ఆశీర్వాదాల కోసం, కొన్ని విషయాలు త్యాగం చేయాల్సి వస్తూ ఉంటుంది ఆశీర్వాదాల కోసం కొన్ని సమయాల్లో। అయినా ఆశీర్వాదాలు నాకు ఉండాలి చాలు, ఇది నేను వదలాల్సి వచ్చిన వదులుతాను అనే అటువంటి ఆ స్థితి తయారు కావాలి। స్లోగన్, परोपकार की भावना से संपन्न बनने ही श्रेष्ठता का आधार है। పరోపకార భావనతో సంపన్నంగా తయారవడమే శ్రేష్టతకు ఆధారము। పరోపకార భావనతో సంపన్నంగా తయారవడమే శ్రేష్ట స్థితికి ఆధారము।
అచ్చా బాబా ఈరోజు సర్వీస్ వృద్ధి జరగాలంటే నష్టమోహ మరియు చాలా మంచి యోగిని అనే స్థితి తయారైపోవాలనేది యోగయుక్త స్థితి. అచ్చా ఇప్పుడు మనము 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేనొక ఆత్మ, అతి సూక్ష్మ బిందు స్వరూపాన్ని. మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపాన్ని. నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వతనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి అయి ఉన్నారు.
జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞానసూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞానసూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్ జ్ఞానసూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తలపైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్నగర్భ వజ్రగర్భ జంబూద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను నేను. భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో
నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు, నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాపైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి, జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖమండలం నుండి, నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తూ ఉన్నాను. జ్ఞానస్వరుడు శివ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు, అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాత పైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా, సుఖదాయిగా, జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా
తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. आत्मा परम पिता शिव परमात्मा गीता ज्ञान की वो दाता परम पिता शिव परमात्मा शिव ज्योति में है सारी शक्ति, शिव ज्योति में है सारी शक्ति। दिव्य गुणों से बने हम मोती, दिव्य गुणों से बने हम मोती।